నాయన కంస, నీ చెల్లికి ఎంతో ఘనంగా పెళ్లి చేశావ్, అంత నువ్వు అనుకున్నట్టే జరిగింది. అయినా నీకు ఎందుకు ఈ దిగులు? గురువుగారు, నా కలలో ఆశరీర వాణి ఒక విషయం చెప్పింది. కంస, దేవకి గర్భంలో పుట్టే 8వ సంతానం నిన్ను చంపుతుంది. అన్న కంస, నా సంతానం నిన్ను ఎందుకు చంపుతుంది అనయ్య? నువ్వు ఏదో భ్రమ పడుతున్నావు. వెంటనే వాసుదేవుడిని, దేవకీని కారాగారంలో బంధించండి. దేవకి, నీ సంతానని పుట్టిన వెంటనే నాకు అప్పజేపాలి. సోదరిని చంపుకోలేనుగా, కానీ శత్రువుని మాత్రం పెరగనివ్వను. దేవకి, నీకు పుట్టినది సాక్షాత్తు ఆ మహావిష్ణువు. నీ అన్నాను చంపుట కొరకు మాత్రమే పుట్టలేదు. ఆధారవాన్ని అణచి ధర్మస్థాపన కొరకు మానవ మూర్తి అయి నీ కడుపున జన్మించినడు. వాసుదేవ, ఈ బాలుడిని నీవే ఇక్కడికి నుండి తప్పించి యశోదమ్మ వడిలో చేర్చాలి.